నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వేసవికాలం వచ్చేసిందండి. వడగాల్పులు వీస్తున్నాయి. ఏం తిన్నా కడుపులో ఎసిడిటీగా ఉన్నట్టు, అసలు ఏమీ తినబుద్ధి కానట్టు ఉంటుంది కదా. యాక్చువల్లీ సాయంత్రం అయ్యేసరికి కాసిన కీరా ముక్కల్ని నిమ్మకాయ జోడించి చక్కగా సాలెడ్లా తినేద్దాం, లేకపోతే కీరాతోటి పెరుగు పచ్చడి తిందాం. కానీ ఇలా ఎన్నాళ్ళండి, అది కూడా ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది కదా. అందుకే మన కిచెన్లో ఈరోజు కీరాతో కూర చేయడం నేర్చుకుందాం రండి. మరి కీరా కూరకు కావాల్సిన పదార్థాలు: క్యూబ్స్గా కట్ చేసిన కీరా ముక్కలు, పచ్చిమిరప ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ, నూనె, బేబీ కార్న్ గింజలు. యాక్చువల్లీ కీరా అనగానే జనరల్గా అందరం సాలెడ్లోనే తింటాం. కానీ నేను అనుకున్నాను, ఇది ఒక కూర చేసుకుంటే అన్నాదరువుగా రోటీల్లో కానీ మన ఓట్స్తో కానీ దేంట్లోనైనా సరే మనం అన్ని పోపు దినుసులతోటి కలిపి తింటే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో అది బాగా సక్సెస్ అయింది. మీతో కూడా పంచుకుంటున్నాను వ్యూయర్స్. రండి. మరి స్టవ్ ఆన్ చేసే ఉంది. ఇది చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మన ఇంట్లో ఉండే కీరా ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఆయిల్ వాడద్దు అనుకుంటే కనుక మీరు కలోనీ ఆయిల్ కానీ లేదా మన ఆలివ్ ఆయిల్ కానీ వాడి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక 3 to 4 స్పూన్స్, స్మాల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఎందుకంటే పోపు గింజలు మొలగటం కోసం. సో ఇదేంటంటే ఈవెన్ డైట్ ఫాలో అవుతున్నాం, మేము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి డిష్ అని చెప్పచ్చు. మరొకటి ఏంటంటే, 1 కిలో కీరాలు కూడా మనం ఈజీగా మామూలుగా సాలెడ్లో తింటే ఒకటే కీరా కన్జ్యూమ్ చేయగలుగుతాం లేదా 2. ఇలా కూర చేసుకుంటే 1 ఫుల్ కిలో కీరాలు మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. శరీరానికి మంచి నీటిని అందించే పోషక విలువలు గల కీరాని కూరగా చేయడం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కింది. ఇందులో మన పోపు గింజలు ముందుగా వేగటానికి టైం పడుతుంది అంటాం కాబట్టి కొద్దిగా పోపు గింజలు, దీని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 2గా స్ప్లిట్ చేసిన ఒక 2 ఎండుమిరపకాయలు, దెన్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ పరిమాణంలో ఆవాలు, మరి కొద్దిగా జీలకర్ర. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకి కారం లేనివి, మిర్చి బజ్జీలకి, మిర్చి సాలన్కి వాడే కొంచెం దొడ్డు మిర్చీలు తీసుకుంటే కూరతో పాటు వీటిని కూడా మనం ఈజీగా తినేయచ్చు. వైటమిన్ సి ఉంటుందంటారు కాబట్టి నేను ఆ పెద్ద మిర్చీలనే ఉపయోగించి ఈ కర్రీ చేస్తున్నాను. సో ఇలా పోపు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలోగా కొంచెం ఆప్షనల్గా మనం చెప్పుకునే ఇంగువ, కొద్దిగా ఇంగువ, తర్వాత మన చిటపటలాడే కొద్ది కరివేపాకు. సో ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే కమ్మని పోపు వేగిపోగానే మనం తరిగి కడిగి క్యూబ్స్గా కట్ చేసుకుని ఉంచుకున్న కీరా ముక్కలు, ఈ కీరా ముక్కల్ని ఒక్కసారి ఈ పోపు కలర్ మారగానే, సో పోపు ఆల్మోస్ట్ క్రిస్పీగా వేగిపోయింది, అందులో ఈ కీరా ముక్కల్ని మనం జోడిద్దాం. ఇది నీటి కూర కాబట్టి ఎక్కువ ఇందులో నీళ్లు జోడించే అవసరం రాదు. కొంచెం ఉప్పు పసుపు వేయగానే ఇందులోంచి నీరు బయటకు వస్తుంది. దీన్ని ఉల్లి టమాటో ముక్కలు వేయించి కూడా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆ టేస్ట్ కంటే ఇట్లా ప్యూర్ మన కీరాల ముక్కలతోటే బాగుంది. దీన్ని ఇంకొంచెం న్యూట్రిటివ్గా, కొంచెం కలర్ఫుల్గా చేయటానికి మన బేబీ కార్న్ కర్నల్స్ ఉంటాయి కదా, ఈ బేబీ కార్న్ కర్నల్స్ తీసుకుని వీటిని 1 కప్పు, ఒక 1/2 కిలో కీరాలు అయితే కనుక ఒక 1/2 కప్పు సుమారు, ఇవి కూడా ఒక 5 మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మనం కీరాల్ని కొద్దిగా ఉప్పు పసుపు జోడించి మూత పెట్టేద్దాం.
కొద్దిగా మగ్గిన తర్వాత 3/4 ఉడికిన తర్వాత ఈ కర్నల్స్ని యాడ్ చేద్దాం. సో మనం కూరలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అదేవిధంగా కొద్దిగా, ఎందుకంటే కీరా నీటి కూర అన్నాం కాబట్టి ఇందులో ఎక్కువ ఉప్పు పట్టదు. సో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఒక్కసారి మనం కలుపుకుని, ఉప్పు వేసాం కాబట్టి దీన్ని మూత పెట్టి మగ్గిద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇలా మనకి కొద్దిగా నీరు, కీరాలు కనుక బాగా జ్యూసీగా ఉంటే వస్తుంది. అదర్వైజ్ కొంచెం నీళ్లు పోసి తర్వాత, ఎందుకంటే ఆ వాటర్లో మనకి ఇది కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి కడిగి ఉంచుకున్న మన కార్న్స్ బాయిల్ అవ్వడానికి జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ సరిపోతుంది కాబట్టి 3/4 ఉడికిన కీరాలో కార్న్స్ యాడ్ చేశాను. సో ఈ రెండు కలిపి మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం ఇందులో. సో ఇది ఒక 5 మినిట్స్ ఉడికితే అయిపోయినట్టే. కార్న్స్కి బదులు ఇందులో సోయా గ్రాన్యూల్స్ కానీ మఖానా కానీ ఏదైనా కొంచెం దీన్ని మనం పిల్లలకి చూపించడానికి కానీ కలర్ఫుల్గా, న్యూట్రిటివ్గా, కొంచెం వెరైటీగా చేయాలనుకుంటే ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మన దగ్గర కార్న్స్ లేవనుకుంటే శనగపప్పు నానబెట్టి కీరాలతో పాటు ఉడికించినా సరే మనకి కీరా పప్పు కింద కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నేను ఎర్రకారం జోడించట్లేదు. ఇది ఒక కంప్లీట్ మనకి డైటరీ ఫామ్లో ఎక్కువ తినాలనుకుంటే మేబీ ఉప్పు కారాలు ఎక్కువ వేస్తే మనం దాన్ని అలా ఒరిజినల్గా ఇంటేక్ ఎక్కువ తీసుకోలేమేమో అనే ఉద్దేశంతో దీన్ని కేవలం ఉప్పు పసుపుతోటి మాత్రమే కొంచెం నూనెలో మగ్గించిన కూర ఇది. మామూలుగా దోసకాయ మనకి ఉడుకుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఆ కమ్మటి పచ్చి దోసకాయ వాసన ఇప్పుడు నాకు వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి కార్న్స్ కూడా దీంట్లో పాటు బాయిల్ అయిపోతున్నాయి. మీకు ఆప్షనల్ అండి. ఈ మూమెంట్లో మీరు జీరా ధనియా పొడి కానీ కొద్దిగా గరం మసాలా కానీ ఏదైనా వాటెవర్ పొడి మీరు కలపాలనుకుంటే ఈ టైంలో కలపచ్చు. నేను దీన్ని ఒక ప్లెయిన్ వెజిటబుల్, ఒక ప్లెయిన్ కర్రీగానే ఉంచుతున్నాను. సో చూద్దామండి, మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా కీరా ముక్కలు, తర్వాత ఉడికిపోయిన కార్న్స్ అంతా పూర్తిగా ఒకదానితో ఒకటి కలిసాయి. మన కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. సో ఇదండి మన కీరా కార్న్ న్యూట్రిటివ్ కర్రీ. సమ్మర్ స్పెషల్గా మన భారతీస్ కిచెన్లో ఈరోజు మనం చేసిన వంటకం ఇది. మరి మీ కిచెన్లో కూడా ఈ వంటకాన్ని చేసుకుని తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటానని చెప్తూ నమస్తే.